జై హనుమాను. హనుమంతుడు మహిళలు హనుమంతుడి పాదాలు తాకకూడదా? ఇది నిజమా లేక అపోహ? చాలామందిలో ఈ విషయం గురించి వినే ఉంటారు, కానీ నిజమేంటో చాలామందికి తెలియదు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. హనుమంతుడు భక్తిలో మహిళల స్థానం ఏమిటి? పాదాలు తాకకూడదనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నమ్మిన విషయం పూర్తిగా మారిపోవచ్చు. హనుమంతుడు అంటే భక్తికి ప్రతిరూపము, శక్తికి ప్రతీక. శ్రీరాముడిపై అపారమైన ప్రేమ కలిగిన మహాభక్తుడు. ఆయనను బ్రహ్మచారిగా భావిస్తారు. అంటే జీవితాంతము బ్రహ్మచర్యాన్ని పాటించిన దేవుడు. అందుకే చాలామంది అనుకుంటారు మహిళలు ఆయనకు దగ్గరగా ఉండకూడదు అని. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పాదాలు తాకకూడదనేది ఒక అపోహ. పాతకాలంలో పెద్దలు చెప్పిన ఒక మాట. మహిళలు హనుమంతుడి పాదాలు తాకకూడదు అనే దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, హనుమంతుడు ఒక పరిపూర్ణ బ్రహ్మచారి. ఆయన తన మనస్సు, శరీరము, ఆత్మ అన్నీ నియంత్రించుకున్నాడు. అందుకే ఆయనకు గౌరవంగా కొంతమంది మహిళలు దూరం నుంచే నమస్కారం చేయాలని సూచించుకున్నారు. ఇది నిషేధం కాదు, ఇది ఒక గౌరవ సూచకం మాత్రమే. అంటే తాకకూడదు అనేది నియమం కాదు, గౌరవంగా ఉండాలి అనేది భావం మాత్రమే. భక్తిలో లింగభేదం ఉండదు. పురుషుడైనా మహిళలైనా దేవుని ముందు అందరూ సమానమే. హనుమంతుడు కూడా శుద్ధ భక్తితో మాత్రమే చూస్తాడు. మీ మనస్సులో నిజమైన భక్తి ఉంటే మీరు పాదాలను తాకిన, నమస్కారం చేసిన ఆయన ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, భక్తి ముఖ్యము, నియమం కాదు. హనుమంతుడు దగ్గర మహిళలు ఎలా పూజ చేయాలి? ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవాలి. బెల్లం, వెన్న నైవేద్యం పెట్టవచ్చు. సాదాగా సీదాగా నమస్కారం చేయడం చాలు. మీరు పాదాలు తాకాలా లేదా అనేది మీ భక్తి, మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన చేతులను ఎలా పెట్టామో కాదు. భక్తి అంటే అది ఒక గొప్ప పూజ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని భక్తి విషయాలు తెలుసుకోవాలంటే మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాను.